రాష్ట్ర విభజనపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిప్పుల వర్షం కురిపించారు. కష్టకాలంలో కాపాడిన ప్రజలను నిట్టనీరులా చీల్స్తోందని కాంగ్రెస్ అధిష్టానంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తమకు పదవులు ముఖ్యం కాదని, రాష్ట్రం సమైక్యంగా ఉంచడమే విధానమని చెప్పుకొచ్చారు. విభజనతో 2 రాష్ట్రాలు నష్టపోతాయని, దేశంలో అంతర్గత భద్రతా సమస్యలు తలెత్తుతాయని కుండబద్దలు కొట్టారు. పులిచింతల ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన కిరణ్ సమైక్యమే తమ సంకల్పమని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనకు ముమ్మాటికి సహకరించేది లేదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. పులిచింతల ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన ముఖ్యమంత్రి రాష్ట్ర విభజనను అడ్డుకుని తీరతామని తేల్చి చెప్పారు. పదవులు శాశ్వతం కాదని విజయవాడ స్వరాజ్ మైదానంలో జరిగిన సభలో చెప్పుకొచ్చారు. ఇందిరాగాంధీ సిద్ధాంతాలకు విరుద్ధంగా కాంగ్రెస్ ప్రభుత్వం విభజనకు దిగిందని ఆయన కాంగ్రెస్ అధిష్టానంపై విరుచుకుపడ్డారు. విభజనకి మనం అందరం కూడా వ్యతిరేకమనేది దాంట్లో రెండో మాట లేదు. విభజన జరిగిందంటే నాగార్జున సాగర్ వచ్చేది కాదు, శ్రీశైలం వచ్చేది కాదు, మనకు ఒక్కొక్క రైతులకు నీరు గాని లేక రైతులకు కరెంటు గాని ఉండే పరిస్థితి ఉండేది కాదు. 1972లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు గట్టి ముడి ఆంధ్ర ప్రాంతానికి రాయలసీమ ప్రాంతానికి కలిసి ఉండాలి, తెలుగు రాష్ట్రం అందరూ కూడా కలిసి ఉండాలని గట్టి ముడి వేసింది. ఈ ముడిని కాంగ్రెస్ పార్టీ విప్పాలని చూసేది చాలా బాధాకరంగా ఉంది. చాలా వ్యతిరేకిస్తున్నాము. ఇది జరగకూడదనేది మేము కోరుతున్నామనేది స్పష్టంగా తెలియజేస్తున్నాం. రాష్ట్రాన్ని విభజన నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేమంతా ఉన్నప్పుడు రావటం నిజంగా దురదృష్టం. దీన్ని మేము సహకరించమనేది స్పష్టంగా తెలియజేయటం జరుగుతా ఉంది. విభజన అనంతరం ఇరు రాష్ట్రాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాయని కిరణ్ పునరుద్ఘాటించారు. నీటి సమస్య సహా దేశ అంతర్గత భద్రతకు ముప్పు వాటిల్లక తప్పదన్నారు. తెలంగాణ ప్రాంతంలో ఉన్న మహబూబ్ నగర్, నల్గొండకి 4-5 ప్రాజెక్టులు దురదృష్టవశాత్తు కొన్ని ప్రాజెక్టులు నేనే నా చేతుల మీదుగానే ఓపెన్ చేశాను. అటువంటి ప్రాజెక్టులు కూడా రేపు నీరు రాని పరిస్థితి. అదేవిధంగా 50% కరెంటు తెలంగాణ ప్రాంతంలో తక్కువ ఉన్నది. వారు వినియోగించుకునే కరెంటు 115 మిలియన్ యూనిట్లు రోజుకుంటే వారు ఉత్పత్తి చేసేది 57 మిలియన్ యూనిట్లే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన ఒకటే కాదు, దేశానికి పైనంతా కూడా ప్రభావం చూపించే నిర్ణయం ఇది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వల్లనే ఈరోజు అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ అంటే దేశానికి అన్నం పెట్టే దాంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ప్రథమంగా ఉంది. దేశానికి కాదు విదేశాలకు పంపిస్తున్నాం. అటువంటి ఆంధ్రప్రదేశ్ లో సాగునీటితో మనం ఇబ్బందులు పడే పరిస్థితి తెలంగాణ ప్రాంతంలో, ఆంధ్ర ప్రాంతంలో ఉంటుంది. దాన్ని మంచి పద్ధతి కాదు. ఇదే కాదు, వీటితో పాటు బాగా ఆలోచన చేసుకోవాలి. చాలా కష్టపడి 25-30 సంవత్సరాలు మనకి ఇబ్బందులుండి నక్సలిజంని కంట్రోల్ చేశాం. మతతత్వాల్ని అణచివేయటం జరిగింది ఈ రాష్ట్రంలో. అటువంటిది ఒక పక్క నక్సలిజము, ఒక పక్క టెర్రరిజము, ఒక పక్క మతతత్వాల శక్తులు పెరిగితే ఈ రాష్ట్రానికి ఒకటే కాదు దేశానికే ముప్పు వస్తుందని నేను కాదు చెప్పింది. నాతో పాటు ఎవరైతే ఇంటెలిజెన్స్ చీఫ్ ఉన్నాడో ఢిల్లీలో ఉన్నారో వారే చెప్పారు. కేవలం రాజకీయ స్వార్థంతోనే కేంద్ర ప్రభుత్వం విభజనకు పూనుకుందని కిరణ్ విమర్శించారు. అవసరమైతే కేసీఆర్, జగన్, చంద్రబాబును కలుపుకొని వారికి ముఖ్యమంత్రి పదవులు ఇచ్చినా పర్వాలేదు, కానీ రాష్ట్రాన్ని విభజించవద్దని డిమాండ్ చేశారు. ఏమి పాపం చేశాం మేము చేసిన పాపమంతా, ఈ రాష్ట్రంలో ప్రజలు చేసిన పాపమంతా కాంగ్రెస్ పార్టీకి అవసరం ఉన్నప్పుడు, ఇబ్బంది ఉన్నప్పుడు సహాయం చేసేదా మేము చేసిన పాపం అని ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఇంత కాంగ్రెస్ పార్టీకి ఇంత బలమున్న రాష్ట్రాన్ని మీరు విభజించాలంటే కేసీఆర్ చెప్పినట్టు విభజిస్తారా, లేక జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు చేస్తారా, లేక చంద్రబాబు నాయుడు గారు జాబ్ ఇచ్చారని చేస్తారా, లేక కాంగ్రెస్ వాళ్ళని మీరు కలుపుకొని చేస్తారా? ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. వారిని కావాలంటే కేసీఆర్ ని కలుపుకోండి, ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ కు చేయండి.
జగన్మోహన్ రెడ్డిని కలుపుకోండి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేయండి. లేక చంద్రబాబు నాయుడుని కలుపుకుంటావా, కలుపుకొని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేయండి. తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించేది మాత్రం మేము ఒప్పుకోము అనేది స్పష్టంగా తెలియజేస్తాం. కేసీఆర్ అడిగారంట, కేసీఆర్ కోసం చేస్తారంట. లేదా ఆంధ్ర ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డితో ఆయన సంబంధం పెట్టుకొని ఆయన చెప్పారని చేస్తామంటే ఇది సమంజసమా, న్యాయమా? ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నదనేది స్పష్టంగా తెలియజేయటం జరుగుతోంది. ఢిల్లీ కనపడటం లేదు. వాళ్ళు కండ్లు మూసుకున్నారు, చెవులు మూసుకున్నారు, నోరు మూసుకున్నారు.